హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు డే 3 ఇన్ తిరుమల. మీరు కనుక ప్రీవియస్ వ్లాగ్స్ అంటే తిరుమలలో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏంటి టికెట్స్ అవి ఎలా తీసుకున్నాము అన్నది ఆ వ్లాగ్స్ మిస్ చేసినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చూసేసేయండి. అండ్ ఈరోజు వచ్చేసరికి రూమ్ వెకేట్ చేసేసి ఇంకా కొండ కిందకి అయితే వెళ్ళిపోబోతున్నాం అనమాట. విజయవాడకి మాకు ట్రైన్ పొద్దున్న 10:30కి అయితే ఉంది. దానికోసం పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతున్నాను అని చెప్పాను కదా. రూమ్లో ఎక్కడ అద్దం లేకపోవడం వల్ల నా ఫోన్నే మిర్రర్గా అయితే యూస్ చేసుకుని రెడీ అయ్యాను. అండ్ అయితే పిల్లల్ని కూడా రెడీ చేయడానికి చిన్నగా అయితే హెల్ప్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. అండ్ వీడియోని కనుక లైక్ చేయకుండా ఉన్నట్టయితే లైక్ చేసి వాచ్ చేయండి. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసి ఇప్పుడు మేము విజయవాడకి అయితే స్టార్ట్ అవడానికి ఫస్ట్ రేణిగుంట స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా వెకేట్ చేసేసాం అండ్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్. అండ్ యాజ్ యూ కెన్ సీ ఈరోజు సాటర్డే, సో దానివల్ల రష్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అదిగోండి మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా ట్రైన్ వచ్చేసరికి రేణిగుంట స్టేషన్ నుండి అయితే ఉంది. ఫస్ట్ అయితే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్దామని అనుకున్నాం, కానీ ఇంకా రూమ్స్ చెక్అవుట్ చేయడానికి టైం అయితే పడుతుందన్నారు. డైరెక్ట్గా రేణిగుంట రైల్వే స్టేషన్కి పైన కొన్నిండే బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. సో అందుకని ఇంకా బస్సే ప్రిఫర్ చేసాము. ఓకే, వీఆర్ అబౌట్ టు స్టార్ట్. బస్ అయితే డైరెక్ట్ రేణిగుంట రైల్వే స్టేషన్ వరకు కూడా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ లాస్ట్ బ్లాగ్లో ఒకరైతే కామెంట్ చేశారు, అంటే రూమ్స్ మీరు 2 days అలా ఉన్నారు కదా, ఎలా పాసిబుల్ అయ్యింది 24 hours చెక్అవుట్ చేసామని అంటారు కదా అని. యాక్చువల్లీ కొన్ని రూమ్స్ కంపల్సరీ 24 hours మాత్రమే ఉండడానికి ఇస్తారండి, తర్వాత ఖచ్చితంగా చెక్అవుట్ చేయాలి. అండ్ కొన్ని మనకి 100 rupees అలా ఉండే రూమ్స్ వచ్చేసరికి ఏంటంటే మనం చెక్అవుట్ చేయకుండా మనం నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసినట్టయితే కొందరైతే మళ్ళీ వచ్చి క్వశ్చన్ చేసేది అయితే ఉండదన్నమాట. అంటే ఫ్లోటింగ్ని బట్టి అది డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. మమ్మల్ని అయితే మాత్రం ఇంకా ఏం అడగలేదు, మేము సెకండ్ నైట్ కూడా రూమ్లోనే ఉండిపోయామన్నమాట. సో బేసికల్లీ ఇప్పటికొచ్చి మేము అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ ఫేస్ చేయలేదు. వన్స్ రూమ్ తీసుకున్న తర్వాత మేము 2 nights స్టే చేసిన తర్వాతే చెక్అవుట్ చేస్తాము. ఇంకా కొండ కిందకి అయితే దిగిపోతున్నాం అనమాట. వ్యూ అయితే చాలా స్పెక్టాక్యులర్గా అయితే ఉంది, సిటీ వ్యూ అంతా. మేము ఒక 45 minutesలో అనుకుంటా కొండ కిందకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇంకా రేణిగుంట స్టేషన్కి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట. జనరల్లీ పిల్లలతో మనం ట్రావెల్ చేస్తున్నామంటే మన దగ్గర ఉండాల్సిన ఒక వస్తువు గురించి మస్ట్గా మీకైతే చెప్పాలి. పిల్లలతో బయటికి ట్రావెల్ చేస్తున్నాము అంటే ఎమర్జెన్సీలో వాళ్ళకి ఏదైనా ఫీవర్, కోల్డ్, స్టమక్ పెయిన్ వచ్చినాయి అంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఖచ్చితంగా మనం అయితే ట్రావెల్ చేయాలి. వాటిని మనం హ్యాండీగా పెట్టుకోవాలి. అండ్ లక్కీకి సంబంధించి ఎప్పుడైనా నుండి దీని గురించి ఇంతకు ముందు కూడా మీకు చాలా క్లియర్గా అయితే చెప్పాను. ట్రావెల్లో నాకు చాలా బాగా హెల్ప్ అయింది. వాడు ఏంటంటే కొన్ని ఫుడ్స్ మనకి పిల్లలకి పడినప్పుడు డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఈ టమ్మీ రోల్ని యూజ్ చేయడం వల్ల స్టమక్ పెయిన్ నుండి చాలా ఫాస్ట్గా రిలీఫ్ అయితే వస్తుంది. ఇందులో మెయిన్గా అంటే హింగ్, జింజర్, ఫెనల్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్సే. లోపల చూసినట్టయితే మనకి ఇలా బాల్లా అయితే ఉంటుంది కదా, ఇదైతే ఇలా మూవ్ అవుతుంది. కరెక్ట్గా వాళ్ళ టమ్మీ రీజన్ బెల్లీ బటన్ దగ్గర చుట్టూరా మనం ఇలా రోల్ చేసుకోవాలన్నమాట, చాలా జెంటిల్గా. ఎస్పెషల్లీ దీని యొక్క ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంటుందండి, కంప్లీట్ న్యాచురల్ అనమాట. ఇది డర్మటాలజీ కూడా టెస్టెడ్ అనమాట. స్కిన్ పైన మనం అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ చేతితో పట్టుకోవడం వల్ల కానీ వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండదు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను లక్కీగా అప్లై చేస్తుంటే వాడే తీసుకుని వాడు అప్లై చేసేసుకుంటున్నాడు. సో చాలా బాగుంటుంది, సూతింగ్ స్మెల్ ఉంటుంది అన్నమాట. వన్స్ మనం ఇది రోలాన్తో అప్లై చేసేసరికి వాళ్ళకి సంహౌ రిలీఫ్ వస్తుంది. ఇంకా వాళ్ళు క్రాంకీగా ఉంటున్నారు అంటే మన చేతితో సర్క్యులర్ మోషన్లో టమ్మీ రీజన్లో తిప్పుతూ ఉన్నట్టయితే చాలా ఫాస్ట్గా, గ్యాస్ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఈజీగా రిలీఫ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ అలాగే లవ్ ల్యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. దాని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఒకటి కొనుక్కుని పెట్టుకోండి, ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది.
యాక్చువల్లీ రూమ్ చెక్అవుట్ చేసి కొండ కిందకు వచ్చేసరికి కొంచెం టైం అయితే ఎక్కువే అయ్యింది. కాకపోతే ట్రైన్ 1 hour డిలేలో అయితే వస్తుందన్నమాట. అందుకని కొంచెం రిలాక్స్డ్ అయితే ఉన్నాము. ఎక్కడ టైం మళ్ళీ ఏంటంటే స్పీడ్ కవర్ చేసేసారంటే టైం తగ్గిపోతుంది. కొంచెం కంగారు అయితే ఉంది. అందుకే రైల్వే స్టేషన్ దగ్గరలోనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అప్పుడు టైం వచ్చేసరికి 10:30 అలా అవుతుంది. అప్పటికే బ్రేక్ఫాస్ట్ అయితే మొత్తం అంతా అయిపోయిందనమాట. మా కోసం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తున్నారు. ఇంకేంటంటే వాళ్ళు సర్వ్ చేయడం లేట్ అవుతుందని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. యావరేజ్ అని చెప్పాలి. మనకి అంతగా అక్కడ ఫుడ్ నచ్చాలని అయితే ఏం లేదు కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రైల్వే స్టేషన్ ముందుకు ఉందేమో ఎంట్రన్స్ అనేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి ఉంది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి అయితే వస్తున్నాం అనమాట. లగేజ్తో నిజంగా తిరగడం అంటే నిజంగా చాలా టఫ్గా అయితే అనిపిస్తుంది. అండ్ దట్ టు అంత హ్యూమిడిటీ అండ్ ఎక్కువ టెంపరేచర్ గాలుపుల మధ్యన తిరగడం అంటే అమ్మో చాలా కష్టమని అనిపించింది. ఎప్పుడు మేము ఇంత సమ్మర్లో హాట్ సమ్మర్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. చాలా మలమలా మాడిపోయినట్టు అనిపించింది అనమాట. అందులో ట్రైన్ వచ్చేసరికి ఇంకా లేట్ అవుతూనే ఉంది. ట్రైన్ వచ్చేసరికి 2 గంటల డిలేలో వచ్చిందనమాట. ఎండ మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంది. చూడాలి ఇది ఇప్పుడు విజయవాడ మమ్మల్ని ఎప్పుడు చేరేస్తుందో. అనౌన్స్మెంట్తో ఇంకా మేమైతే అలర్ట్ అయ్యామన్నమాట. కానీ మేము ఎక్కడో నించుంటే మేము ఎక్కాల్సిన కంపార్ట్మెంట్ ఇంకెక్కడో ఆగిందనమాట. ఇంకా లగేజ్ పట్టుకుని పరుగులు ఇంకా ఫోన్ తీసి వీడియో తీసే ఛాన్స్ కూడా లేదు. అండ్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎంత వేడిగా ఉందంటే లిటరలీ లైక్ ఒంట్లో నుండి మంటలు వచ్చేస్తున్నంత బర్నింగ్ సెన్సేషన్ అనమాట. నైట్ ఏమో ప్రాపర్ నిద్ర లేదు. అండ్ ట్రైన్లో పడుకుందామంటే అసలు ఆ హ్యూమిడిటీకి చెమటలకి వామ్మో ఇలాంటి ప్రయాణం ఎప్పుడు పెట్టుకోకూడదు అనిపించింది సమ్మర్స్లో. అండ్ చాలా కొంచెం అయితే ఆ వెదర్ వల్లే బాగా ఇబ్బంది పడ్డాం. కానీ ఎక్కడ దర్శనానికి మాత్రం ఎక్కడ ఇబ్బంది అవ్వలేదన్నమాట. తిరుమలలో కూడా మాకు జస్ట్ 4 hours దర్శనం అయిపోయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయ్యిందనమాట. ఒకరు కూడా గంటకన్నా నెట్టకుండా అయ్యింది. అండ్ విజయవాడ వచ్చేసరికి దగ్గరగా 8 వరకు అయ్యిందండి టైము. చాలాసేపు ఆ బ్రిడ్జ్ దగ్గర ఆపి నెమ్మదిగా తీసుకొచ్చారు. ఇంకా క్లాక్ రూమ్లో సామాన్లన్నీ పెట్టేసుకుని ఇంకా కొంచెం కేర్ఫ్రీగా అంటే ఎక్కువ లగేజ్ లేకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. అండ్ నైట్ టైం ఎప్పుడైనా సరే దర్శనం విజయవాడలో చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్ది అనమాట. వితిన్ మనం ఒక 10-15 నిమిషాల్లో గుళ్ళో నుండి బయటకు అయితే వచ్చేయచ్చు. ఇంకా విజయవాడ స్టేషన్ దగ్గర ఆటో మాట్లాడేసుకున్నాం అనమాట. డైరెక్ట్గా ఇంకా టెంపుల్ వరకు అంటే లిఫ్ట్ ఉంటుంది కదా, ఆ లిఫ్ట్ దగ్గర నుండి వెళ్దాము అనేసి ఇంకా లిఫ్ట్ దగ్గర వరకు వెళ్ళిన తర్వాత అక్కడ యాక్చువల్లీ క్యూ లైన్ ఉంది. కానీ ఇంకా దర్శనం క్లోజ్ అయిపోతుంది. క్యూ లైన్లో ఏం అవసరం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి అని అయితే వే ఇచ్చేసారనమాట. మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. వెనక్కి వచ్చి ఇంకా డైరెక్ట్ లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. సో చాలా ఫాస్ట్గా పై వరకు వెళ్ళాము. అండ్ దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. ఫైనల్లీ అమ్మవారి దర్శనం కూడా అయింది. ఈసారి తిరుపతి అండ్ యాజ్ వెల్ విజయవాడ రెండు కూడా దర్శనాలు చాలా బాగా చాలా బాగా జరిగినాయి అనమాట. లాస్ట్ మినిట్ లో కరెక్ట్ గా ఓపెన్ చేసి అంటే 9:30కి క్లోజ్ అయిపోతుంది అనేసి మా ఫ్యామిలీ వరకు ఓపెన్ చేశారనమాట. ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది. ఎక్కువసేపు అమ్మవారిని కూడా ఇక్కడ అమ్మవారికి ఇచ్చిన శారీస్ అయితే సేల్ చేస్తున్నారనమాట. ఇవి 525 అంటే ఫోన్పే చేస్తే ఇంకొక 25 రూపీస్ ఎక్స్ట్రా అన్నారు. నేను వచ్చేసరికి ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక వండర్ అయింది. మిమ్మల్ని నాకు అన్ని విధాలా తెచ్చి నువ్వు తోడై ఉండాలి. చెప్పు పెడుతున్నారు. నీ దసరాలు తీయడం లేదా నీకు? నీ దసరాలు అడుగునా నిన్నే కొలిచేది. నీ దసరాలు లేదా? నీ దసరాలు తెలియదు.
చూశారు కదా, ఇప్పుడు మాట్లాడింది వచ్చేసరికి మా పెద్ద తోటికోడలు అనమాట. సో తన పైన ఇంకా అమ్మవారు వచ్చి ఇలా మాట్లాడారు. నాకు నిజంగా ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అన్నది అస్సలు తెలియదు అనమాట. ఈవెన్ మా ఇంట్లో వీరభద్రుడి సంబరం అయినప్పుడు కూడా మా అమ్మలో ఇలాంటి చేంజెస్ నేనైతే నోటీస్ చేశాను అనమాట. మొత్తం బాడీ లాంగ్వేజ్ అయితే మారిపోతుంది. టోటల్లీ కొంచెం అయితే మేము షాక్ అయ్యామన్నమాట. అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. నాకైతే ఇది ఏమనాలో అన్నది తెలీదు. మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ చేశారా ఇలా అమ్మవారు రావడము? దీని గురించి మీకు ఏమైనా బేసిక్ ఐడియా ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆ తర్వాత మాకు ఇంకా ట్రైన్ అయితే నైట్ ఎప్పుడో 1 o'clock ఉందన్నమాట. ఇది మాత్రం ఏంటంటే ఇంకా టికెట్స్ లేక సెకండ్ ఏసీకి అయితే బుక్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి ఇంకా ఆల్మోస్ట్ కాకినాడ అయితే రీచ్డ్ అనమాట. ఎర్లీ అవర్స్లోనే వచ్చేసాం డైరెక్ట్ కాకినాడ వరకు. అండ్ లక్కీ కూడా సంహవ్ ఓకే అనమాట. ముందు పడుకోవడానికి కొంచెం లేట్ చేశాడు కానీ ఆ తర్వాత ఇంకా కదలకుండా మెదలకుండా పడుకుండిపోయాడు. వాడు కూడా పాపం రెస్ట్లెస్ అయిపోయాడు. అరే గుడ్ మార్నింగ్ లక్కీ. కాకినాడ వచ్చేసాం మనం. అన్నాడా రాత్రి బాగా ఏడిపించావమ్మా? బాబు చలి శాతం ఉంటుంది, బయట వెచ్చకుంది కదరా. కూర్చుండు బాబా, ఫీవర్ అమ్మా, ఫీవర్ వస్తుంటుంది మరి. కాకినాడలో అడుగు పెట్టడంతో వర్షం అయితే స్టార్ట్ అయింది. అది లెక్క మాకు ఇంకా కాకినాడ వర్షంతో అయితే వెల్కమ్ చెప్పింది. ఇంకా అక్కడ ఆటో పట్టుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట. అండ్ సేమ్ డే దీపారాధన చేసుకుని తిరుమల లడ్డూలు వచ్చేసరికి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఆ ఇల్లు అవి కూడా ఏంటంటే వెళ్ళే ముందే బాగా క్లీన్ చేసుకుని వెళ్ళాము. అండ్ మళ్ళీ వచ్చిన తర్వాత వన్స్ అగైన్ క్లీనింగ్ చేసేసుకుని ఫాస్ట్గా ఇంకా దీపారాధన చేసుకున్నాను. అండ్ లడ్డూలు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. అండ్ ఈసారి నా కేర్ అయితే వర్కౌట్ అయ్యింది. ఎక్కడ లడ్డు ఒక్కటి కూడా పగలకుండా అయితే వచ్చిందనమాట. రియలీ సో హ్యాపీ. అంటే పగిలిపోయిన సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ ఆ లడ్డు పలంగా చూడడం అదొకటి మంచి ఫీల్ ఉంటుంది కదా. ఎంతైనా తిరుమల లడ్డు అంటే చాలా స్పెషల్. కానీ ఏమో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కొంచెం ఆ టేస్ట్ స్మెల్ తగ్గిపోయిందని అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎవరైనా సరే తిరుమల లడ్డు దగ్గరలో ఉందంటే అంత స్మెల్ అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడు అంత అయితే ఏం ఉండట్లేదు. ఏమో ఇప్పుడేమైనా మళ్ళీ మారుతుందేమో చూడాలి. ఇంకా ఫాస్ట్గా దీపారాధన చేసుకుని దేవుడికైతే దండం పెట్టేసుకున్నాము. అండ్ అదే రోజు మా డాడీ కూడా వచ్చారనమాట ఇంటికి. నిజం చెప్పాలంటే చాలా రెస్ట్లెస్ ఉన్నాము, మామూలుగా కాదనమాట. నీరసము ఉన్నది. పడుకుంటే అసలు 3-4 గంటలు నిద్ర లేవలేము అన్నట్టు ఉందన్నమాట. ఇంకా మా డాడీ వస్తా ఆ రోజున పనసకాయ అయితే తీసుకొచ్చారనమాట. అదే కోస్తున్నాము. ఎప్పుడు మేమైతే అలా కొయ్యలేదు, ఫస్ట్ టైం అయితే కోసామన్నమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ మొత్తం మీద మాట్లాడుతున్నాము. అండ్ లక్కీ కూడా చాలా రెస్ట్లెస్ అయ్యాడు. ఎంత రెస్ట్లెస్ అంటే చూడండి, ఎప్పుడు వీడిని ఈ పరిస్థితుల్లో అయితే చూడలేదు. జస్ట్ ఆ కార్టూన్స్ అలా పెట్టాము. మా దగ్గరికి వచ్చినోడు కాస్త ఇలా కునికిపాట్లు పడతా పడుకున్నాడు అనమాట. పాపం బుజ్జికన్నా ఎంత అలిసిపోయాడో అనిపించింది. ఇలా ఎప్పుడు కూడా నిద్రపోలేదనమాట. ఫస్ట్ టైం పడుకోవడం ఫన్నీగా కూడా అనిపించింది ఇలా పడుకోవడం అంటే. అండ్ ఆ తర్వాత ఇవన్నీ ఇంకా ప్యాక్ చేసుకుని ప్రసాదంతో పాటు ఇంకా మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, అందరికీ పట్టుకువెళ్ళి పనిచేసామన్నమాట. డిలే అయ్యిందా ఇంకా అలా అయిపోతుంది అనేసి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇది. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. అండ్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.